शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। 24వ తేదీ రోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకు షాలిమార్ గార్డెన్లో ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది। ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో శాంతి సామరస్యాలతో ప్రజలందరూ సమగ్ర అభివృద్ధి సాధించాలనేదే మా యొక్క ప్రధానమైనటువంటి ఆశయం। దానిలో భాగంగా విద్వేషాన్ని వీడుదాం, శాంతి సామరస్యాలతో అందరం కలిసి ఉందాం, సబ్బండ వర్గాల సమస్యలను మనందరము కలిసి పరిష్కరించుకుందాం అనే ఒక సదుద్దేశంతోనే ఈ సభను మనం పెట్టుకోవడం జరిగింది। ఈ సభలో మహా నాయకులు పెద్ద నాయకులు రావడం జరుగుతున్నది। ఈ సభలో మరి ముఖ్య అతిథులుగా కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, అదేవిధంగా మరి గుమ్మడి నర్సయ్య గారు, జాన్ వెస్లీ గారు, మరి కేంద్ర మాజీ మంత్రివర్యులు సీఎం ఇబ్రాహీం గారు, అదేవిధంగా అబూ తాలిబ్ రెహమానీ గారు, అదేవిధంగా ఇస్లాముద్దీన్ ముజాహిద్ గారు, మొహమ్మద్ షకీల్ గారు, కాచం సత్యనారాయణ గారు మరి ప్రముఖులు ఈ సమావేశానికి రావడం జరుగుతున్నది। ప్రొఫెసర్ జీలకర్ర శ్రీనివాస్ ప్రముఖ సామాజికవేత్త, ఆయన కూడా రావడం జరుగుతున్నది। ఈ సభలో మేము ముఖ్యంగా సబ్బండ వర్గాల యొక్క ఎజెండాను పెట్టుకొని ఈ సభను నిర్వహించడానికి మరి మేము పూనుకోవడం జరిగింది। కేవలము మైనార్టీ సమస్యలే కాకుండా దాంట్లో క్రైస్తవ సోదరుల సమస్యలు ఉన్నాయి, దాంట్లో అదే భాగంగా మరి ఆదివాసులు, అదేవిధంగా దళితుల యొక్క సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వెనుకబడ్డటువంటి బలహీన వర్గాల సమస్యలను కూడా ఈ ఎజెండాలో పెట్టుకోవడం జరిగింది। గతంలో రాజకీయ పార్టీలు ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో ఈ వర్గాలకు చేసినటువంటి అన్ని వాగ్దానాలను మరి పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ సభను మేము జరుపుతున్నాము। దీనిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అలయన్స్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఎజెండాను మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎజెండా అన్ని వర్గాల యొక్క ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని వర్గాల యొక్క హామీలను అమలు చేయడానికి ఈ బృందం మరి ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇది మరి అవి అమలయ్యే విధంగా చేస్తారనే ఒక సదుద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది। కాబట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి అన్ని వర్గాల యొక్క ప్రజలు ఈ సమావేశానికి వేలాదిగా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం।